Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Hindu analysis session for 18th June 2025. So let's have a clear understanding of all the important news articles from today's newspaper. So let's start the video without any further delay. అయితే ఈరోజు మనకు ఆల్మోస్ట్ 10 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫర్ డిస్కసింగ్. ఓకే, ఈ 10 ఆర్టికల్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, there is an article on inclusive pension scheme. So this is very important for your GS1 and GS3 point of view. అండ్ ఈ న్యూక్లియర్ ఎండ్ గేమ్ గురించి మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్తో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఎ ఛాన్స్ టు రీబిల్డ్ ద ట్రస్ట్, రీస్టోర్ ఫేత్ అనేది ఇది ఈ రీసెంట్గా జరిగిన ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ గురించి మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీ హ్యాండ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సైంటిస్ట్ అనమాట. ఒక న్యూ అప్డేట్ అనేది వచ్చింది విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. ఆర్మీ టీమ్ లీవ్స్ ఫర్ ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సర్సైజ్ అని ఒక చిన్న అప్డేట్ మిషన్ శక్తి గురించి. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఇస్ యాజ్ పర్ ద స్పీచ్ దట్ ఈస్ గివెన్ బై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీష్ ధన్కర్. ఓకే, అండ్ రైస్ రివల్ సర్ప్రైజ్ ఎబిలిటీ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ డిస్కవరీ అనేది న్యూస్లోకి వచ్చింది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో క్విక్ అప్డేట్స్ రిలేటెడ్ టు ఎక్స్ అగ్నివీర్స్ రిలేటెడ్ కెరీర్ పాత్ బై ద హోమ్ మినిస్ట్రీ. అండ్ ఆల్సో సిప్రీ రిపోర్ట్ గురించి విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, సో దట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీరు అప్డేట్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, అండ్ ఆల్సో అన్ని కరెంట్ అఫైర్స్ నీట్గా అర్థం కావాలి అని అంటే యూ నీడ్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ వితౌట్ స్కిప్పింగ్. కావాలి అని అంటే యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ బ్యాక్ ప్లేబ్యాక్ స్పీడ్. ఓకే, దట్ ఈస్ టు 1.25x వినొచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో మనం ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. దిస్ ఆర్టికల్ ఈజ్ ఆన్ పెన్షన్ సిస్టమ్ అనమాట. పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఇండియాలో రన్ అవుతుందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనం ఎక్కడ రిలేట్ చేసుకోవచ్చు సిలబస్లో అంటే GS పేపర్ 2లో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ పాలసీస్ రోల్ ఏముంటుంది సోషల్ సెక్యూరిటీలో. ఈ పర్టికులర్ 2 ఆస్పెక్ట్స్తో మనం ఈ పర్టికులర్ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఎవరు రాశారు అని అంటే నేహా లోధా అండ్ వల్లారి ద్రోణం రాజు. ఓకే, నేహా లోధా గారు ఈజ్ అ సీనియర్ రెసిడెంట్ ఫెలో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ. ఓకే, షీ అండ్ వల్లారి ద్రోణం రాజు హ్యాస్ రిటర్న్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే ఇందులో మెయిన్లీ పెన్షన్ సిస్టమ్ గురించి మెన్షన్ చేశారు. సో దే ఆర్ సేయింగ్ దట్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో ఆర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత జాబ్లెస్ ఆర్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు కాబట్టి అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి కాబట్టి హెల్త్ కేర్కి సంబంధించి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కాబట్టి సో దే విల్ బికమ్ ఫినాన్షియలీ ఇన్స్టేబుల్. సో ఈ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీని మనము అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎకానమిక్ సర్వే 2025-2026 రిపోర్ట్ ప్రకారం సో దే ఆర్ సేయింగ్ దట్ టోటల్ పెన్షన్ అసెట్స్లో 17% ఆఫ్ ద జీడిపి. ఓకే, 17% ఆఫ్ ద జీడిపి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. వెరాజ్ 80% ఆఫ్ ద జీడిపి ఈస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీ ఫర్ పెన్షన్ అసెట్స్. ఓకే, అంటే మనం వీఆర్ లాగింగ్ బిహైండ్ ది అడ్వాన్స్డ్ కంట్రీస్ అనమాట. అండ్ ఆల్సో మనము ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ స్కీమ్స్ పెన్షన్ స్కీమ్స్లో 12% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ మాత్రమే అందులో చేరుతున్నారనమాట. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో పెన్షన్ స్కీమ్స్లో మిగతా వాళ్ళందరికీ దీంట్లో రావాల్సిన బెనిఫిట్స్ అనేవి అందట్లేవు. ఓకే, సో ఇండియా అనేది ఏజింగ్ పాపులేషన్ని త్వరలోనే ఫేస్ చేస్తుంది. అండ్ ఏజింగ్ పాపులేషన్ యొక్క ర్యాపిడ్ గ్రోత్ని మనం చూస్తున్నాం కాబట్టి పెన్షన్ ఫ్రేమ్వర్క్ని మనం ఎక్స్పాండ్ చేయడం రిఫార్మ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ని వీళ్ళు రాశారనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సెక్యూరిటీ అనేది ఏంటి అని తెలిస్తే మనకి మిగతా కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. సో లెట్స్ అండర్స్టాండ్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే దిస్ ఈజ్ అ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఏం చేస్తాం మనము ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉంటారో వారిని మనము ప్రొటెక్ట్ చేస్తాము. హౌ విల్ ప్రొటెక్ట్? ఎకానమిక్ వల్నరబిలిటీస్ నుంచి, హెల్త్ ఇష్యూస్ నుంచి అండ్ ఆల్సో ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ నుంచి వీటన్నిటి నుంచి ఇంకా మిగతా ఇష్యూస్ నుంచి కూడా మనం వల్నరబుల్ పాపులేషన్ని కాపాడుకుంటాం సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా. సో దీన్ని మనము డిఫరెంట్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తాం, డిఫరెంట్ పాలసీస్ని ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. సో దట్ ఈ స్కీమ్స్ అండ్ పాలసీస్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అనేది అందుతుంది.
అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుంది అని అంటే ఇట్ ఈస్ టెలింగ్ దాట్ హెల్త్ కేర్ యాక్సెస్, ఓకే, ఇన్కమ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం మెయిన్లీ ఎవరికి, వల్నరబుల్ సెక్షన్స్కి. సో మెయిన్లీ సీనియర్ సిటిజన్స్కి, వల్నరబుల్ సెక్షన్స్లోనే మనకు సీనియర్ సిటిజన్స్ కూడా వస్తారు. సో దట్ వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ నుంచి మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాము, ఇన్వాలిడిటీ, ఓకే, వర్క్ ఇంజురీస్, మెటర్నిటీ బెనిఫిట్స్, ఇలాంటివన్నీ సోషల్ సెక్యూరిటీలోనే మనం కవర్ చేస్తామన్నమాట. అయితే సోషల్ సెక్యూరిటీలో ఏమేమి కవర్ అవుతాయి? సోషల్ సెక్యూరిటీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఎవరికి ఇస్తూ ఉంటాము? ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇస్తూ ఉంటాం, లైక్ సీనియర్ సిటిజన్స్కి, వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండడానికి ఆఫ్టర్ రిటైర్మెంట్. హెల్త్ కేర్ ప్రొటెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం, సో దట్ ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ అనేవి అఫోర్డబుల్గా ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాము, ఎవరైతే జాబ్ లాస్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి. అండ్ ఆల్సో ఎవరైతే యాక్సిడెంట్స్ ద్వారానో లేకపోతే వర్క్ రిలేటెడ్ ఏరియాస్లో డిజబుల్డ్గా మారతారో ఆఫ్టర్ యాక్సిడెంట్స్, వాళ్ళకు కూడా మనము కంపెన్సేషన్స్ ద్వారా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్సో మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ ఫ్యామిలీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఓన్లీ. అండ్ ఆల్సో డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో, సో బ్రెడ్ విన్నర్ చనిపోయిన తర్వాత సో డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో వాళ్ళకు కూడా మనం సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా ఇన్కమ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే, హెల్త్ సెక్యూరిటీనో ఇన్కమ్ సెక్యూరిటీనో ప్రొవైడ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అయితే ఈ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి మనం స్టాట్స్ని చూసుకున్నట్టయితే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిఫరెంట్ స్టాట్స్ రిలేటెడ్ టు ద సోషల్ సెక్యూరిటీ థింగ్స్, ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు హైలైట్ ఇస్ 91% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టార్స్లోనే పనిచేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ నుంచి కావాల్సిన బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ప్రాపర్గా చేరట్లేవు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద ఫార్మల్ సెక్టార్. ఓకే, ఫార్మల్ సిస్టమ్కి ఇన్ఫార్మల్ సెక్టార్కి డిఫరెన్సే అది. వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి, వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ రావు. అండ్ 1.9% ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద పూరెస్ట్ 20% ఇన్కమ్ గ్రూప్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్. సో పూరెస్ట్ 20%లో 1.9%కి ప్రాపర్గా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి అందుతలేవు అనమాట. అండ్ ఆల్సో టోటల్ వర్క్ ఫోర్స్లో ఉన్న 10% పీపుల్, లెస్ దెన్ 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రిసీవింగ్ ది ఎంప్లాయర్ కాంట్రిబ్యూటెడ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. అంటే ఎవరైతే మిమ్మల్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారో వాళ్ళ త్రూ కూడా మీరు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని అందుకోవాలి. కానీ 10% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ మాత్రమే, లెస్ దెన్ 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాత్రమే ఈ ఎంప్లాయర్ రిలేటెడ్ ఆర్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూటెడ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని పొందుతున్నారు, బెనిఫిట్స్ని పొందుతున్నారు. అండ్ ఆల్సో కమింగ్ టు ద గిగ్ వర్కర్స్ ఆర్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రిటైర్మెంట్ సేవింగ్స్ అనేవి ప్రాపర్గా ఉండట్లేవు. అండ్ ఆల్సో అటల్ పెన్షన్ యోజన లాంటి స్కీమ్స్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, దే ఆర్ నాట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అటల్ పెన్షన్ యోజన అనేది ఇట్స్ అ వాలంటరీ స్కీమ్ అనమాట. 2015లో అటల్ పెన్షన్ యోజన అని మనం తీసుకొచ్చాము. ఓకే, సో ఇట్ హ్యాస్ రీచ్డ్ ఓన్లీ 5.3%. అంటే దీని యొక్క యాక్సెసిబిలిటీ కూడా ఓన్లీ 5.3% ఆఫ్ ది పాపులేషన్కి మాత్రమే ఉందన్నమాట. సో ఇలా మనం స్టాటిస్టిక్స్ చూసుకున్న పెన్షన్ సిస్టమ్ అండ్ పెన్షన్ గవర్నెన్స్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. ఓకే, సో నవ్ లెట్స్ సీ అటల్ పెన్షన్ యోజన యొక్క ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. అటల్ పెన్షన్ యోజనని ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే June 1, 2015లో మనం దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి దీన్ని మనం తీసుకొచ్చామన్నమాట. మెయిన్లీ ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ అందట్లేవు కాబట్టి వాళ్ళ కోసం ముఖ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దిస్ విల్ ఎంకరేజ్ ఎవరైతే వ్యక్తులు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో 18 to 40 years మధ్యలో ఉన్నప్పుడే దే నీడ్ టు కాంట్రిబ్యూట్ అనమాట. ఓకే, సో దాట్ 60 years తర్వాత వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. సో బేసిక్గా ఇది ఇంతకు ముందు ఏం పేరుతో ఉండేదంటే స్వావలంబన్ యోజన. సో ఈ పర్టికులర్ స్వావలంబన్ యోజన అని పేరు మార్చేసి దీన్ని మనము అటల్ పెన్షన్ యోజనగా పెట్టుకున్నాం అనమాట. అయితే దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఎవరైతే 18 to 40 years మధ్యలో ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు.
పెన్షన్ గ్యారంటీస్ ఆఫ్టర్ 60 years. సో మంత్లీ వాళ్ళకి 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వస్తాయన్నమాట ఆఫ్టర్ 60 years. ఒకవేళ ఆ పర్సన్ చనిపోతే సో ఆ పర్సన్ స్పౌస్కి కూడా మంత్లీ పెన్షన్స్ అనేవి అందుతాయి. నామినీ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్తో పాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. అయితే ఈ పర్టిక్యులర్ పెన్షన్ కవరేజ్లో మనం లాట్ ఆఫ్ ఛాలెంజెస్ని మనం ఎదుర్కొంటున్నాం అనమాట. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు పెన్షన్ కవరేజ్. అయితే ఏమేం ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాము? మెయిన్లీ ఈ ఆర్టికల్లో ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ గురించి, గిగ్ వర్కర్స్ గురించి ఎక్కువ హైలైట్ చేయడం జరిగింది. ఏమేమి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ లో కవరేజ్. ఓకే, ఇంతకుముందు నేను చెప్పినట్టు 12% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ మాత్రమే పెన్షన్ బెనిఫిట్స్ని అందుకుంటున్నారనమాట. అండ్ ఆల్సో 85 to 90% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయ్యారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ లో కవరేజ్. అంటే కవరేజ్ ఆఫ్ ది స్కీమ్స్ ఇస్ వెరీ వెరీ లో. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాలంటరీ నేచర్. సో ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ ఎంప్లాయీస్కి నచ్చితేనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఏవైతే అటల్ పెన్షన్ యోజన గురించి మాట్లాడుకున్నామో, లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి ఇన్ఫార్మల్ సెక్టార్స్ వర్కర్స్ గురించి తీసుకొచ్చాము. అయితే వీటిలలో మనం వాలంటరీ కాంట్రిబ్యూషన్ త్రూ కాబట్టి లో ఎన్రోల్మెంట్ అనేది చూస్తున్నాం అనమాట. ఓన్లీ 5.3% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో చాలా మందికి ఫినాన్షియల్ లిటరసీ అనేది ఉండట్లేదు. అండ్ అవేర్నెస్ ఆఫ్ ది స్కీమ్స్ ఇస్ ల్యాకింగ్. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. పెన్షన్ స్కీమ్స్ గురించి ప్రాపర్గా నాలెడ్జే ఉండట్లేదు అనమాట. చాలా మందికి ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ప్రొసీజర్ ఉంటుంది, ఎలా ఎన్రోల్ అవ్వాలనే నాలెడ్జ్ కూడా ఉండట్లేదు అనమాట. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ మోస్ట్ ఆఫ్ ద పెన్షన్ కవరేజెస్ ఆర్ అన్సస్టైనబుల్. దే ఆర్ బీయింగ్ అన్సస్టైనబుల్. అంటే ఎంతైతే పెన్షన్ మనం రిసీవ్ చేసుకుంటామో అది మనకి మంత్లీ ఎక్స్పెండిచర్కి సరిపోవట్లేదు అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ మనకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా పెరగాలి, కానీ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ అడ్జస్టెడ్ విత్ ఇన్ఫ్లేషన్ అనమాట. అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏంటి? మల్టిపుల్ స్కీమ్స్ ఉండడం వల్ల, సో ప్రస్తుతం పెన్షన్కి సంబంధించి మల్టిపుల్ స్కీమ్స్ ఉండడం వల్ల, యూనిఫైడ్ ఆర్కిటెక్చర్ లేకపోవడం వల్ల ఇన్ఫార్మల్ వర్కర్స్కి ఇది ప్రాబ్లమెటిక్గా మారుతుంది. ఒక ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆటో ఎన్రోల్మెంట్ అనేది లేదు. సో దిస్ ఇస్ అ వాలంటరీ ఎన్రోల్మెంట్ థింగ్. ఓకే, ఇప్పుడున్న స్కీమ్స్ అన్నీ వాలంటరీ ఉండడం వల్ల కూడా చాలామంది ఎన్రోల్ అవ్వట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం ప్రస్తుతం వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు పెన్షన్ సిస్టమ్. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? ఎలా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం? హౌ కెన్ వి ఇంప్రూవ్ దిస్ పెన్షన్ సిస్టమ్? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అని అంటే, మనం ఒక 3-tier పెన్షన్ మోడల్ని తీసుకురావచ్చు. సో లెట్ మీ టెల్ యూ 3-tier పెన్షన్ మోడల్. ఓకే, సో మ్యాండేటరీ ఫ్లాట్ పెన్షన్ ఫర్ ఆల్ ది వర్కర్స్. సో బేసికలీ Tier 1లో మ్యాండేటరీ పెన్షన్ ఫర్ ఆల్ ద వర్కర్స్. ఫ్లాట్ పెన్షన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఇవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే Tier 2లో ఆటో ఎన్రోల్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో మినిమం అమౌంట్ ఖచ్చితంగా అందరికీ పెన్షన్ ఇవ్వాలి. ఇంకొంచెం ఎక్కువ వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ అందాలి అన్నప్పుడు వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆర్ ఆటో ఎన్రోల్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. Tier 3లో వాలంటరీ పర్సనల్ సేవింగ్స్ విత్ సమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. సో పర్సనల్ సేవింగ్స్ చేసుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం లాంటివి మనము థర్డ్ టైర్లో చేయొచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ ఆటో ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువగా యూకే ఫాలో అవుతూ ఉంటుంది. వీ కెన్ ఫాలో ద యూకే మోడల్ అనమాట. సో దట్ మనకేంటంటే ఆటో ఎన్రోల్మెంట్ విత్ ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇచ్చామనుకోండి, చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆప్ట్అవుట్ అంటే ఎప్పుడైతే వాళ్ళకి వద్దు అనుకుంటారో దే కెన్ ఆప్ట్అవుట్. ఓకే, అలాంటి మనం బెనిఫిట్స్ని వాళ్ళకి ఇస్తే లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో దట్ వీ కెన్ ఫాలో యూకే మోడల్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ మినిమం పెన్షన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బేసిక్ పెన్షన్ అనేది అందరి ఎల్డర్లీ వర్కర్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద హిస్టరీ మనం ప్రొవైడ్ చేసినట్టయితే, సో దట్ విల్ మేక్ దెమ్ ఇన్కమ్ సెక్యూర్డ్.
ఓకే. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అయి ఉండాలి. ఈ పర్టికులర్ యూనివర్సల్ మినిమం పెన్షన్ ఏదైతే ఉంటుందో దిస్ షుడ్ బి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. ఓకే, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో దట్ ఫాలోస్ దిస్ పర్టికులర్ మోడల్ అనమాట. సో మినిమం అమౌంట్ ఇస్తుంది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్తో. ఓకే, అడ్జస్టెడ్ మెకానిజంతో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఇంకేం చేయొచ్చు అని అంటే పెన్షన్ లిటరసీని మనం యాక్చువల్లీ ఇంప్రూవైజ్ చేయొచ్చు. పెన్షన్ లిటరసీ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ప్రాబ్లమ్ ఈజ్ అవేర్నెస్ ఇస్ ల్యాకింగ్. కాబట్టి మనం పెన్షన్కి సంబంధించిన అవగాహనను పెంచితే లాట్ ఆఫ్ పీపుల్ ఎన్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో దానికోసం మనము నేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని లాంచ్ చేయాలి. మెయిన్లీ ఇన్ఫార్మల్ వర్కర్స్ని, గిగ్ వర్కర్స్ని మనం చేర్చుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఆల్సో పెన్షన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని స్కూల్ కరికులంలో కూడా మనము యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఇన్ ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. మెయిన్లీ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఆస్ట్రేలియాలో పెన్షన్ ప్లానింగ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచే వాళ్ళకి చెప్తే ఏంటంటే దే విల్ గెట్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఆల్సో దీంతో పాటు ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. వీ కెన్ build the integrated infrastructure. We can build integrated digital infrastructure. అంటే ఏంటి? సో ప్రస్తుతం ఉన్న ఆల్ పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న అన్ని పెన్షన్ స్కీమ్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం తీసుకురావాలన్నమాట. సో దట్ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ లాగా ఉండదు. సో మనం బేసిక్గా ఈ శ్రమ్ డేటా ఉంటుంది కదా, ఈ శ్రమ్లో చాలామంది ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అవుతారు. సో వాళ్ళందరి డేటాని మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరికీ బెనిఫిట్స్ అందేలాగా చేయాలన్నమాట. సో వీ కెన్ టేక్ ద జపాన్ ఎగ్జాంపుల్. జపాన్లో ఒక సెంట్రలైజ్డ్ మ్యాండేటరీ నేషనల్ పెన్షన్ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. సో దాని ద్వారా పెన్షన్ అనేది అందరికీ ఈజీగా చేరుతుంది అనమాట. వీ కెన్ ఫాలో ద జపాన్స్ అప్రోచ్. ఇదే కాదు, ఫండ్ సస్టైనబిలిటీ ఉండేలాగా, ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఫ్లెక్సిబుల్ కాంట్రిబ్యూషన్ మెకానిజమ్స్ ఫర్ ఇర్రెగ్యులర్ వర్కర్స్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోసం మనం ఫండ్స్ని మనము ఏర్పాటు చేసామనుకోండి, సో దట్ దే కెన్ రిసీవ్ ది అమౌంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇన్కమ్. ఓకే. సో ఇలా మనము డిఫరెంట్ స్టెప్స్తో ముందుకు వస్తే మన దగ్గర ఉన్న పెన్షన్ ఆర్కిటెక్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం వీఆర్ హ్యావింగ్ ఏజింగ్ పాపులేషన్, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏజింగ్ పాపులేషన్. కాబట్టి సో పెన్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండి దాంట్లో ప్రాపర్ రిఫార్మ్స్ తీసుకురాగలిగితే సో దట్ విల్ బి బెనిఫిటబుల్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ ఇన్ ఇండియా. ఓకే. సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో ఇప్పుడు మనము రెండవ ఆర్టికల్ చూద్దాము. అ ఛాన్స్ టు రీబిల్డ్ ది ట్రస్ట్, రీస్టోర్ ఫెయిత్ ఇన్ ఎయిర్ ట్రావెల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ దీన్ని రాసిన వాళ్ళు ఎవరు అని అంటే క్యాపిటన్ ఏ మోహన్ రంగనాథన్. సో హీఈస్ అ ఫార్మర్ ఎయిర్లైన్ ఇన్స్ట్రక్టర్, పైలట్ అండ్ ఏవియేషన్ సేఫ్టీ అడ్వైజర్. సో ఆయన ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే. అయితే మనకు తెలుసు కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటో. June 12th నాడు 2025 June 12th ఎయిర్ ఇండియా ప్లేన్ అయిన AI-171 అనేది క్రాష్ అయింది ఎట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. ఈ ఇన్సిడెంట్ అనేది హోల్ కంట్రీని షాక్కి గురి చేసింది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకొక విషయం కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది మనకు హైలైట్ చేసింది. ఏంటది? ఇండియా యొక్క ఎయిర్ సేఫ్టీ సిస్టమ్, ఇందులో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకి హైలైట్ అయింది. కాబట్టి ఇప్పుడు మన పని ఏంటి? మన పని అంటే ద గవర్నమెంట్స్ డ్యూటీ, ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ డ్యూటీ ఏంటి? దే నీడ్ టు ఫిక్స్ ద సిస్టమ్. ఏదైతే ట్రస్ట్ కోల్పోతున్నారో ప్రజలు, దాన్ని బిల్డ్ బ్యాక్ చేసుకోవడం, దాన్ని బ్రింగ్ బ్యాక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ది ఆథర్ ఈజ్ హైలైటింగ్. అయితే ఈయన ఏమంటున్నారు అని అంటే వై డిడ్ ద క్రాష్ హ్యాపెన్, అసలు ఎందుకు అయింది? అయితే ఏ ప్లేన్ ఇన్వాల్వ్ అయింది ఈ క్రాష్లో? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కదా, ఇట్స్ అ మోడర్న్ ఎయిర్ప్లేన్. ఓకే. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇట్ టుక్ స్టీప్లీ. సో క్లైంబింగ్ అనేది చాలా స్టీప్గా తీసుకుందనమాట. దానివల్ల బ్యాలెన్స్ లాస్ట్ అయిపోయి ఇట్ ఫెల్ బ్యాక్ డౌన్. ఓకే, అది కిందకి పడిపోవడం జరిగిందనమాట. వెదర్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫైన్గా ఉండింది, వెదర్ ఇష్యూ అనేది ఏం లేదు. ఓకే. సో ఇట్ మే హ్యావ్ బీన్ అ మిస్టేక్ బై ద పైలట్స్ ఆర్ అ ప్రాబ్లమ్ విత్ ద రీడింగ్ ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ రీడింగ్లో ప్రాబ్లం అవ్వచ్చు, పైలట్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు.
కానీ ఫైనల్ రీజన్ అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడలేదు. దిస్ ఇస్ వాట్ ది ఆథర్ ఈస్ హైలైటింగ్. బట్ మనం సోషల్ మీడియాలో లాట్ ఆఫ్ ఫేక్ న్యూస్ చూస్తున్నాం, లాట్ ఆఫ్ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్స్, సెల్ఫ్ రిపోర్ట్స్ అనేవి సోషల్ మీడియా హ్యాండిల్స్లో డిఫరెంట్ పీపుల్ ఇస్తున్నారు హూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దాట్. సో దీనివల్ల పీపుల్లో ప్యానిక్ అనేది పెరుగుతుంది. ఓకే, సో వై ఈస్ దిస్ అ బిగ్ ఇష్యూ? అసలు ఎందుకు ఇది బిగ్ ఇష్యూ? ఎందుకనంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా చూసుకున్నా దీనికి ఒక బ్యాడ్ రికార్డ్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాస్ట్లో కూడా మీరు చూసుకుంటే. అయితే ఇప్పుడు పీపుల్ ఏం అడుగుతున్నారు, పబ్లిక్ ఏం ప్రశ్నిస్తున్నారు, ఈజ్ దిస్ ప్లేన్ సేఫ్ టు ఫ్లై? అసలు ఇది ఫ్లై అవ్వడానికి ఇది సేఫ్ ప్లేనేనా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే మనకి కొన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క DGCA కానివ్వండి, లేదా యుఎస్ యొక్క, యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యుఎస్, దట్ ఈస్ NTSB, దట్ ఈస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ కావచ్చు యుఎస్కి సంబంధించి, అండ్ ఆల్సో యూకేకి సంబంధించి ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కానివ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తున్నారు. రీసెంట్గానే మనం బ్లాక్ బాక్స్ని చూసాము, దాని నుంచి కూడా ఇన్వెస్టిగేషన్స్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. దే విల్ టుగెదర్ స్టడీ ద క్రాష్. ఓకే, క్రాష్ లొకేషన్ని, క్రాష్ జరిగిన ఇష్యూస్ని, వాటన్నిటిని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్కి మనం ఏం చెప్పొచ్చు అని అంటే, క్రాష్ అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ ద క్రాష్ ఆల్సో రెస్క్యూ అనేది చాలా లేట్గా జరిగింది. ఫస్ట్ ఇష్యూ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చాలా లేట్గా జరిగాయి. తర్వాత ఎయిర్పోర్ట్లో సేఫ్టీ జోన్స్ కూడా లేవన్నమాట. ఎండ్ ఆఫ్ ద రన్వేలో ఎయిర్పోర్ట్లో మనకు సేఫ్టీ జోన్స్ అనేవి ఉండాలి, స్పెషల్ సేఫ్టీ జోన్స్, అవి కూడా ప్రాపర్గా లేవు. అండ్ ఆల్సో ఈవెన్ పైలట్స్ గురించి ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే ఫేక్ న్యూస్ అనేవి చూసాం సోషల్ మీడియాలో కానీ మిగతా ఏరియాస్లో కానీ. మనం లాట్ ఆఫ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ అనేది చూసామన్నమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ క్రాష్. అంటే క్రాష్ సమయంలోనే కాదు, క్రాష్ జరిగిన తర్వాత కూడా మనం ఇలాంటి ఇష్యూస్ని చూసాం. And people started panicking about the wrong information. So because of the wrong information, because of the fake news, people started panicking. రైట్? అయితే మనం ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి? ఎయిర్పోర్ట్స్లో సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి, బెటర్ ఎక్విప్మెంట్ని తీసుకురావాలి. ఓకే, ఫోమ్ స్ప్రేస్ని, రెస్క్యూ వెహికల్స్ని, రీసా జోన్స్ని, ఓకే, స్పెషల్ జోన్స్ ఏవైతే ఎయిర్పోర్ట్లో మనం ఏర్పరచాలో అవన్నిటిని ఏర్పాటు చేయాలి. పైలట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. ఓకే, సో ఏదైతే న్యూస్ ఉంటుందో ఫేక్ న్యూస్ని ట్యాకిల్ చేయడానికి ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ని తీసుకురావాలన్నమాట గవర్నమెంట్, ఒఫీషియల్ న్యూస్ని పబ్లిష్ చేయడానికి. ఓకే, అండ్ మీడియా షుడ్ స్టాప్ షోయింగ్ వీడియోస్ ఆర్ ఆడియోస్ అన్లెస్ విచ్ ఇస్ కన్ఫర్మ్ కాకముందే మీడియా వీడియోస్ని చూపెట్టడం మొదలు పెట్టాలి. అసలు మనం ఈ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయకపోతే పీపుల్ విల్ స్టాప్ ట్రస్టింగ్ ద ఫ్లయింగ్. సో వీ మస్ట్ యాక్ట్ నౌ. ఫ్లయింగ్ని సేఫ్గా కంఫర్టబుల్గా మార్చాలి అని అంటే వీ మస్ట్ యాక్ట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. సో క్రాష్ సమయంలో కాదు, క్రాష్ ముందుకే కాదు, క్రాష్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి కూడా మనం కాపాడుకోవాలి. సో దిస్ ప్లేన్ క్రాష్ షుడ్ టీచ్ ఇండియా ఎ లెసన్ అనమాట. ఎయిర్పోర్ట్స్ని సేఫ్గా మార్చాలి, వీ హ్యావ్ టు ట్రైన్ పైలట్స్ బెటర్, వీ హ్యావ్ టు స్టాప్ ఫేక్ న్యూస్ అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ ఫ్యామిలీస్ ప్రాపర్లీ. దెన్ పీపుల్ విల్ ట్రస్ట్ ఎయిర్ ట్రావెల్ అగైన్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఒక జిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ మీ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో బేసిక్గా అయితే మనకి ఇది GS3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్తో లింక్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్తో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ క్రాష్ ఆఫ్ ఎయిర్ ఇండియా AI-171 ఏదైతే ఉంటుందో ఇది June 12th రోజు జరిగింది, మనందరికీ తెలిసిందే. ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఇది ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇట్స్ అ రిమైండర్ ఆఫ్ ది ఇండియాస్ డిఫెన్స్ రెస్పాన్స్ సిస్టమ్. ఓకే, వల్నరబిలిటీ ఎంత ఉంది ఇండియన్ డిఫెన్స్ రెస్పాన్స్ సిస్టంలో అనేది హైలైట్ చేస్తుంది. అయితే ఏవియేషన్ డిజాస్టర్స్ అనేవి ఇండియాకి కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 9812 మంగళూరు 2010లో మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిజాస్టర్ అనేది చూసాము. అండ్ నేపాల్ AT ఎయిర్లైన్స్ క్రాష్ అనేది కూడా మనము 2023లో చూసాము. అయితే ఇలాంటి క్రాషెస్ అనేవి నవందెన్ జరుగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం జరిగిన క్రాష్ ఏదైతే ఉంటుందో దీస్ ఇన్వాల్వ్స్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఏం చెప్పాను? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది.
దీంట్లో లాట్ ఆఫ్ హిస్టారికల్గా కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. బ్యాటరీ మాల్ ఫంక్షనింగ్, ఫ్లైట్ కంట్రోల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ గ్లిచెస్, ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ని మనం ప్రీవియస్గా కూడా చూసామన్నమాట. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లాంటివి ఏం చేస్తున్నాయి, దిస్ షోస్ దట్ ద ఎయిర్ ట్రావెల్ మిషాల్స్ అనేవి వీటి వల్లనే ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఇష్యూస్. అండ్ ఇన్వెస్టిగేషన్స్ నీడ్ టు యాక్చువల్లీ కమ్ అవుట్ విత్ ద ప్రాపర్ ఇష్యూ. సో మనకు తెలుసు DGCA కానివ్వండి, అండ్ ఆల్సో యుఎస్కి సంబంధించిన NTSB అండ్ మెనీ మోర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఆథర్ హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిస్టమిక్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్ సిస్టమేటిక్ ఇష్యూస్ అనేవి ప్రస్తుతం సిస్టమిక్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో డిజాస్టర్ అయిపోయిన తర్వాత రెస్పాండ్ అయ్యే విధానంలో చాలా గ్యాప్స్ అనేవి ఆథర్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ అనేది చాలా పూర్గా ఉంది. ఓకే, ఒక సింగిల్ కమాండ్ స్ట్రక్చర్ అనేది లేదనమాట. ఓకే, సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానివ్వండి, లోకల్ అడ్మినిస్ట్రేటివ్ కానివ్వండి, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పని చేయట్లేదు. అండ్ రెస్క్యూ మెకానిజమ్స్లో కూడా చాలా డీలేస్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. అండ్ సెకండ్ వన్ ఈజ్ రీజనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ప్రాపర్గా ఎక్విప్డ్గా లేవన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్విప్డ్. అంటే బేసికలీ ఎయిర్పోర్ట్స్లో మనకి అడ్వాన్స్డ్ ఫైర్ ఫ్లైటింగ్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, రన్వే సేఫ్టీ జోన్స్ ఉండాలి, రేడర్ అండ్ సర్వేలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఇవన్నీ మనం ఎయిర్పోర్ట్స్లో వీఆర్ సీయింగ్ ద ల్యాక్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ అండ్ రెస్క్యూయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పబ్లిక్ కమ్యూనికేషన్లో కూడా చాలా గ్యాప్స్ అనేవి మనము చూసామన్నమాట. సో ఒక సెంట్రల్ సోర్స్ లేదు విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఎవరికి దొరికిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టేస్తున్నారు. అండ్ స్పెక్యులేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ చాలా పెరిగిపోయింది. అండ్ ఇదే కాదు, we have seen lot of other issues like technological issues or technological bottlenecks. అంటే ఫ్లైట్ డేటా రికార్డర్స్ ఏవైతే ఉన్నాయో, సో దేర్ ఈస్ అ డిఫికల్టీ ఇన్ గెటింగ్ క్విక్ యాక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, మనము ఈ బ్లాక్ బాక్స్ ఇవన్నిటిని మనం తీసుకోవడం కూడా ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా లేట్గా చేసాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఫాలోఅవుట్స్ కూడా మనం చూస్తున్నాము. సో విక్టిమ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటెడ్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల చాలా సైకలాజికల్ ఇష్యూస్ని ఫేస్ చేయడం మనము చూస్తున్నాము. దే రిక్వైర్డ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆల్సో. వాళ్ళకి ప్రాపర్ లీగల్ ఎయిడ్ని కూడా మనం అందించాలి. ఓకే, ఫర్ దేర్ సైకలాజికల్ అండ్ ఆల్సో ఫర్ దేర్ బెనిఫిట్. అండ్ ఆల్సో మీడియా కండక్ట్ అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మారడం చూసాము. there is a leakage in the CCTV footage. ఓకే, పైలట్ ఆడియో స్పెక్యులేషన్స్ అనేవి మనం చూసాము. ఫాల్స్ క్రాష్ నెరేటివ్స్ని పబ్లిష్ చేస్తున్నారు న్యూస్ పేపర్స్లో అండ్ ఆల్సో న్యూస్ ఛానల్స్లో. ఇవన్నీ ఏంటంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ క్రియేట్ ప్యానిక్ అమాంగ్ ద పీపుల్. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఏం చేయాలి అని అంటే ఇలాంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్? ఫస్ట్ థింగ్ ఈజ్ నేషనల్ ఏవియేషన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ అనేది మనం తీసుకురావాలన్నమాట. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ అనేది మనం తీసుకురావాలి. దీనికోసం స్పెసిఫిక్గా ఒక డెడికేటెడ్ ఏవియేషన్ ఎమర్జెన్సీ వింగ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి DGCA కింద. సో దట్ విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ పర్టికులర్ డిజాస్టర్స్. కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ని మనం చూడొచ్చు ఒకవేళ ఇలాంటి బాడీని వింగ్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే. ఎయిర్పోర్ట్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ క్రైసిస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అంటే రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ని తీసుకురావాలి. ఒఫీషియల్ అప్డేట్స్ని ఇవ్వడానికి ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ని ఏర్పాటు చేయాలి. సో ఎవరైతే మీడియా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో వాళ్ళని పనిష్ చేయాలి. రూమర్ మానిటరింగ్ అండ్ ఆల్సో పబ్లిక్ ట్రస్ట్ అనేది కోల్పోకుండా మనం చూసుకోవాలి. సో దిస్ క్యాన్ బి డన్. ఇదే కాదు, మీడియా రిపోర్టింగ్కి కూడా ప్రాపర్ ఎథికల్ గైడ్ లైన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. రెస్పాన్సిబుల్ జర్నలిజంని మనం ప్రమోట్ చేయాలి రాదర్ దాన్ యెల్లో జర్నలిజం. అండ్ ఆల్సో విక్టిమ్స్కి ప్రాపర్ కంపెన్సేషన్ అందాలి, వాళ్ళకి లీగల్ ఎయిడ్ అండ్ మెంటల్ స్ట్రెస్ నుంచి బయట రావడానికి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ కౌన్సిలింగ్ ఆల్సో. టైమ్లీ కంపెన్సేషన్ డిస్పర్జర్ అనేది కూడా ఉండాలి. ఇవన్నీ చేసినట్టయితే ఓకే, ఆఫ్టర్ క్రాష్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ది ఆథర్ వాంట్ టు హైలైట్. ఓకే, నౌ లెట్స్ గో టు another article. So let's look at next articles. What is Netanyahu's end game in Iran?
సో బేసికలీ ఇజ్రాయెల్ యొక్క ఏరియల్ సుపీరియారిటీ అనేది ఉన్నప్పటికీ, సో బేసికలీ ఇజ్రాయెల్ యొక్క అంబిషన్ ఏదైతే ఉందో టు ఎండ్ అండ్ డిస్ట్రాయ్ ద ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, దట్ కెనాట్ బి సాల్వ్డ్ బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ ల్యాకింగ్ ది ప్రాపర్ స్ట్రాటజిక్ బాంబర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్లో రావడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చారు అని అంటే, ఇజ్రాయెల్ అఫీషియల్స్ ఏంటంటే దే ఆర్ ప్రెస్సింగ్ యుఎస్ఏ టు జాయిన్ ద వార్. ఎందుకంటే ఇజ్రాయేలీ నీడ్ అది, యుఎస్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అయిన డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు చేయొచ్చు అని యుఎస్ఏని కూడా వాళ్ళు జాయిన్ అవ్వమంటున్నారు. ఇదే కాదు, ద థర్డ్ న్యూక్లియర్ ఏజ్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ సీ దాట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాసింది ఎవరు అంటే, ఆథర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ డిబేట్, ఎక్సెప్షనలిజం అండ్ బాంబ్. ఈ పర్టికులర్ ఆథర్ దీన్ని రాయడం జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్లో మనము ఈ 2 ఆర్టికల్స్లో మనకి ఏమేమి ఇంపార్టెన్స్ ఇన్సైట్స్ ఉన్నాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి మెయిన్గా జిఎస్ పేపర్ టూలో ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ అండ్ ఆల్సో గ్లోబల్ న్యూక్లియర్ డిప్లొమసీలో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక టాపిక్ అనమాట ఇది. అండ్ ఆల్సో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫారిన్ పాలసీస్ ఆన్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్లో కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ని. అయితే మనకు తెలుసు, మనకు కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ద కాంటెక్స్ట్ ఈజ్ రీసెంట్గా ఇజ్రాయెల్ హ్యాస్ అటాక్డ్ అండ్ బాంబ్డ్ ద ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఎందుకు? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని ఇజ్రాయెల్ అనుకుంది. లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ 2 days బ్యాక్ నేను డిస్కస్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో అందులో నేను మీకు చెప్పాను ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ, లైక్ వై దిస్ పర్టికులర్ అటాక్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. కానీ పర్టికులర్ అటాక్స్ వల్ల ఏంటంటే రీజనల్ వార్ అనేది జరుగుతుందా అనే భయం అనేది వెస్ట్ ఏషియన్ కంట్రీస్కి పట్టుకుందనమాట. గ్లోబల్ న్యూక్లియర్ ఇన్స్టెబిలిటీ అనేది పెరిగిపోతుంది ఈ పర్టికులర్ వార్ వల్ల. అండ్ ఆల్సో ఇంతకుముందు మనం చూసినట్టు న్యూస్ క్లిప్లో ఇన్ ద సేమ్ వే లాట్ ఆఫ్ గ్లోబల్ అనలిస్ట్లు ఎవరైతే ఉంటారో దే ఆర్ సేయింగ్ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ద థర్డ్ న్యూక్లియర్ ఏజ్ అని. ఓకే, సో దిస్ పర్టికులర్ ఏజ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఎరోజన్ ఆఫ్ ది ఆర్మ్స్ కంట్రోల్ ట్రీటీస్. సో ఏవైతే మనం ఆర్మ్ కంట్రోల్ ట్రీటీస్ని సైన్ చేసుకొని ఉన్నామో వాటన్నిటిని ఎరోడ్ చేసే సమయం వచ్చేసింది. వీఆర్ ఇన్ ద థర్డ్ న్యూక్లియర్ ఏజ్ అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఎమర్జింగ్ న్యూక్లియర్ డిజార్డర్, వాట్ ఈస్ దిస్ పర్టికులర్ థర్డ్ న్యూక్లియర్ ఏజ్ అనేది ఒకసారి చూద్దాం. లెట్స్ సీ వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్, సో ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు స్ట్రైక్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్, లైక్ నతన్స్ అనే ఫెసిలిటీ ఉంది, ఇస్ఫాహాన్ అనే ఫెసిలిటీ ఉంది. వీటన్నిటినీ స్ట్రైక్ చేయాలి, వీటన్నిటినీ డిస్ట్రాయ్ చేయాలని ఒక అంబిషన్ని పెట్టుకుందనమాట. న్యూక్లియర్ వెపన్స్ ఎలాంటివి డెవలప్ చేయకుండా ఇరాన్ని ఆపాలి మనం అని టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రాబ్లం ఏంటంటే దీని దగ్గర లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ బాంబర్స్ అనేవి లేవు. సో ఇవి లేకపోవడం వల్ల వీటిని డిస్ట్రాయ్ చేయడం చాలా చాలా కష్టం. టాక్టికల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ లిమిటెడ్ ఫర్ దెమ్ టు డిస్ట్రాయ్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. సెకండ్ థింగ్ దట్ ఈజ్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్స్ ఏంటంటే థర్డ్ న్యూక్లియర్ ఏజ్కి మనం వెళ్ళాం. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ థర్డ్ న్యూక్లియర్ ఏజ్? ఈ థర్డ్ న్యూక్లియర్ ఏజ్లో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ దేర్? అయితే మనము కోల్డ్ వార్ ఎరా చూసాం. వీ హ్యావ్ సీన్ ద కోల్డ్ వార్ ఎరా, మీకు గుర్తుండుంటే. కోల్డ్ వార్లో బైపోలర్ న్యూక్లియర్ డిటరెన్స్ యాక్టివిటీస్ని మనం చూసామన్నమాట. అయితే ఈ థర్డ్ న్యూక్లియర్ ఏజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మార్క్డ్ బై మల్టిపుల్ న్యూక్లియర్ పవర్స్. సో మనకి ఒక్క న్యూక్లియర్ పవర్ లేరు, 2 న్యూక్లియర్ పవర్స్ లేరు, వీ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద న్యూక్లియర్ పవర్స్. సో మనకి అన్అఫీషియల్గా ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు, నార్త్ కొరియా అండ్ ఇప్పుడు ఇరాన్, ఇలా డిఫరెంట్ పీపుల్ దగ్గర డిఫరెంట్ కంట్రీస్ దగ్గర కూడా మనకి మల్టిపుల్ న్యూక్లియర్ దీస్ ఆర్ ద మల్టిపుల్ న్యూక్లియర్ పవర్స్ అన్అఫీషియల్లీ. వాళ్ళు ఒఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ అనేది ఉంది. అయితే ప్రీవియస్గా ఇరాన్ని మనం కంట్రోల్ చేయడానికి బరాక్ ఒబామా ఉన్న టైంలో JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ పాయింట్ ఆఫ్ యాక్షన్ అనే ఒక దాన్ని అండ్ INF అనే దాన్ని ఓకే అండ్ మిగతా ట్రీటీస్ని మనం సైన్ చేసుకున్నాం టు స్టాప్ ది న్యూక్లియర్ థ్రెట్స్ని అండ్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడం ఆపేయాలి అని ఇలాంటివి తీసుకొచ్చుకున్నాం. కానీ వాటి యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది ఈ పర్టికులర్ థర్డ్ న్యూక్లియర్ ఏజ్లో. న్యూక్లియర్ డిటరెన్స్ అనేది ఇట్ హాస్ నౌ డ్రివెన్ బై ప్రీఎంప్టివ్ థ్రెట్స్.
రీజనల్ ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది, స్ట్రాటజిక్ అంబిగ్విటీ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ మెనీ అ టైమ్స్ వీ హ్యావ్ సీన్ ద ఎరోజన్ ఇన్ ది న్యూక్లియర్ ఆర్మ్డ్ ట్రీటీస్. సో మనకి న్యూక్లియర్ నార్మ్స్ ఏవైతే మనం తీసుకొచ్చుకున్నామో ముందుగా, దాంట్లో లాట్ ఆఫ్ ఎరోజన్స్ అనేవి మనం చూస్తున్నాం. న్యూక్లియర్ వెపన్స్ని అందరూ నార్మలైజ్ చేసేసారు. వీ హ్యావ్ నార్మలైజ్డ్ ది న్యూక్లియర్ వెపన్స్. దీన్ని ఓన్లీ ఒక స్ట్రాటజిక్ అసెట్స్ లాగా చాలా కంట్రీస్ భావిస్తున్నాయి, వితౌట్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆన్ డిజార్మమెంట్. ఓకే, డిజార్మమెంట్ మీద ఎఫర్ట్స్ పెట్టకుండా వీటన్నిటిని మనం నార్మలైజ్ చేసేసాం. ఓకే, దీనివల్ల నాన్ ప్రొలిఫరేషన్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే మనం తీసుకొచ్చామో అవన్నీ వీక్ అవుతున్నాయి, డిక్లైన్ అవుతున్నాయి. దేర్ రోల్ ఈస్ గెటింగ్ డిక్లైన్. ఓకే, అండ్ నౌ స్పెసిఫికలీ పవర్ షిఫ్ట్స్ అనేవి చూస్తున్నాం అమాంగ్ ద యుఎస్ఏ, రష్యా అండ్ చైనా అండ్ అదర్ రీజనల్ యాక్టర్స్. కాబట్టి దీనివల్ల న్యూక్లియర్ డిటరెన్స్ అనేది డీసెంట్రలైజ్డ్గా మారింది అండ్ ఆల్సో అన్ప్రిడిక్టబుల్గా మారింది. కాబట్టి ఈ నాన్ న్యూక్లియర్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రాపర్గా, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల? ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అని అంటే, ఎవాక్యుయేషన్ అండ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సిటిజన్ సేఫ్టీ. అంటే ఏంటి? ఎవరైతే అక్కడ తెహ్రాన్లో ఇండియన్ ఎంబసీ ఉన్నారో దే ఆర్ అడ్వైజ్డ్ బై ది ఇండియన్స్ దట్ ఇండియన్ నేషనల్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వాళ్ళందరినీ రీలోకేట్ చేయాలి టెహ్రాన్ నుంచి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అంటే మన ఇండియన్ డయాస్పోరా మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో వాళ్ళకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ అనేవి ఇచ్చారనమాట, స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేవి ఇచ్చారు అక్కడ నుంచి ఎవాక్యుయేట్ అవ్వడానికి. కాబట్టి ఇక్కడ ఇమీడియట్ డిప్లొమాటిక్ రెస్పాన్స్ అనేది అవసరం పడింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, స్ట్రాటజిక్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి, దీంతో పాటు ఎకానమిక్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి ఇండియా మీద. ఓకే, సో బేసికలీ మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయిల్ అనేది మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం ఫర్ అవర్ ఇండియా. కానీ ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ చుట్టుప్రక్కల వైలెన్స్ యాక్టివిటీస్ అండ్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ పర్టికులర్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, విచ్ యాక్చువల్లీ క్రియేట్స్ ఎనర్జీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఓకే, దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి ఇండియాలో. సో ద ఫస్ట్ ఇంపాక్ట్ కెన్ బి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, ఇంపోర్ట్ బిల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆల్సో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, అంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకోవైపు ఇరాన్, రెండు ఇంపార్టెంట్ కంట్రీస్ ఇండియాకి. ఇజ్రాయెల్కి సంబంధించి మనకి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో కానివ్వండి, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ డిఫెన్స్, ఈ సెక్టార్స్లో మనకి మంచి బాండింగ్ అనేది ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇరాన్ అనేది మనకి స్ట్రాటజిక్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు చాబహార్ పోర్ట్ అండ్ మెనీ మోర్. కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్ ప్రాబ్లం అనేది చెప్పొచ్చు ఇండియాకి. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బార్డర్ సెక్యూరిటీ అండ్ న్యూక్లియర్ కన్సర్న్స్ ఫర్ ఇండియా. ఇండియా నుంచి దే హ్యావ్ ఓవర్ 8 million సిటిజన్స్ ఇన్ వెస్ట్ ఏషియాలో ఆల్మోస్ట్ 8 million పీపుల్, అంటే 80 lakh పీపుల్ మనకి అక్కడ ఉన్నారనమాట. ఎక్కడున్నారు? దే ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ వెస్ట్ ఏషియా, హూజ్ సేఫ్టీ కుడ్ బి ఎట్ రిస్క్. ఎందుకంటే అక్కడ రీజనల్ వార్స్ మనం చూస్తున్నాం, వాళ్ళ సేఫ్టీని మనము హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఓకే, సో దిస్ షోస్ దట్ ఇండియన్ డయాస్పోరా ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ వెస్ట్ ఏషియా. అండ్ ఆల్సో మనము వీఆర్ గోయింగ్ త్రూ దిస్ పర్టికులర్ థర్డ్ న్యూక్లియర్ ఏజ్ కాబట్టి మల్టిపుల్ రీజనల్ న్యూక్లియర్ థ్రెట్స్ అనేవి ఉంటాయి, ఆర్మ్ కంట్రోల్ నార్మ్స్ అనేవి ఏరోడ్ అవుతున్నాయి. కాబట్టి మన యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవడం ఇంపార్టెంట్. డిటరెన్స్ క్యాపబిలిటీని మనం పెంచుకోవాలి. అండ్ ఆల్సో నాన్ ప్రొలిఫరేషన్ డిప్లొమసీని మనం అడ్వకేట్ చేయాలి. సో వీటి వల్ల మనని మనం కాపాడుకోవచ్చు. వాట్ మోర్ కెన్ బి డన్? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇష్యూ? వే ఫార్వర్డ్ ఏంటంటే, ఆర్మ్ కంట్రోల్ ట్రీటీస్ని రివైవ్ చేయాలి. JCPOA లాంటివి, న్యూ స్టార్ట్ లాంటివి మనము రివైవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, వెస్ట్ ఏషియన్ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేయాలి, సీజ్ ఫైర్ని పుష్ చేయాలి.
బిట్వీన్ ఇరాన్ అండ్ ఆల్సో ద ఇజ్రాయెల్ త్రూ ట్రాక్ టు ఎఫర్ట్స్, ట్రాక్ టు డిప్లొమసీని యూజ్ చేసి. ఇంకొకటి ఏంటంటే న్యూక్లియర్ నార్మలైజేషన్ని మనము డిస్కరేజ్ చేయాలన్నమాట. వీ షుడ్ నాట్ నార్మలైజ్ ద న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్. ఓకే, నో ఫస్ట్ యూస్ పాలసీ లాంటివి ప్రమోట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సివిలియన్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఇరాన్ అండ్ ఆల్సో ఇజ్రాయెల్. సివిలియన్స్ సేఫ్టీ, హ్యుమానిటేరియన్ యాక్సెస్ అండ్ హ్యుమానిటేరియన్ రైట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. వీ హ్యావ్ టు అడ్వకేట్ ఇన్ ద నేషనల్ ప్లాట్ఫామ్స్. స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎర్లీ వార్నింగ్, సైబర్ డిఫెన్స్ మీద, రీజనల్ క్రైసిస్ రెస్పాన్స్ మెకానిజమ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇండియా నీడ్ టు రియాక్ట్. సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఇంకో ఆర్టికల్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. అ ఫ్రీ హ్యాండ్ సైన్స్ మస్ట్ బీ అన్ఫెటర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ టు బీ యూస్ఫుల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అసలు ఏంటి పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని మనం చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక న్యూ డైరెక్టివ్ని ఇష్యూ చేసిందనమాట, which will allow scientific institutions to bypass the government e-marketplace for procurement. So basically, let me tell you, so GEM అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఫర్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని ట్రాన్స్పరెంట్ వేలో కొనుక్కుంటారు. దీన్ని మనం 2016లో స్టార్ట్ చేశాము. ఓకే, బేసికలీ ఆఫీస్ ఐటమ్స్ లైక్ కంప్యూటర్స్, చైర్స్, ప్రింటర్స్, వీటన్నిటిని ఈ జీఈఎంలోనే వాళ్ళు పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట, అవసరం అయితే ఉంటుంది. సో మిడిల్ మెన్ లేకుండా, కరప్షన్ లేకుండా వాళ్ళు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. కానీ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దాట్? సైంటిఫిక్ రీసెర్చ్కి కొన్ని స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉంటుంది, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో అయితే ఈ స్పెషల్ మెషిన్స్ అనేవి ఒక్కొక్కసారి ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో అవైలబుల్గా ఉండవు. కాబట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి, ఈ పర్టికులర్ జీఈఎంలో అవైలబిలిటీ రావడానికి, ఓకే, మళ్ళీ చూపించడానికి మంత్స్ టైం పడుతుందన్నమాట వాళ్ళకి. వాళ్ళు అప్పటి వరకు కాంప్రమైజ్ అవ్వాలి, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. దీనివల్ల వాళ్ళు చేయాల్సిన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్ డిలేడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనము అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ కానీ కెమికల్ ఎక్విప్మెంట్ కానీ కొనుక్కోవాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్కసారి ఇందులో ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ బయింగ్ ఆఫీస్ చైర్స్. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది అవసరం వాళ్ళు కొనుక్కోవడానికి. జీఈఎంలోనే కాకుండా మిగతా ప్లేసెస్లో కూడా కొనుక్కునే అవకాశం గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ గివెన్ అ డైరెక్టివ్ అలవింగ్ ద సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ టు బైపాస్ దిస్ జీఈఎం ఫర్ ద ప్రొక్యూర్మెంట్. అంటే వేరే దగ్గర కూడా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదొక పాజిటివ్ మూవ్ అని చెప్పొచ్చు. దీనివల్ల సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ప్రమోట్ అవుతుంది, వాళ్ళకి అటానమీ అనేది ఉంటుంది, వాళ్ళే వెండర్స్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో అసలు జీఈఎం అంటే ఏంటి? ఇదొక ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఉండొచ్చు ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో దీనివల్ల సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇండియా అనేది గ్లోబల్ లీడర్గా మారొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. అండ్ ఆల్సో ఆత్మనిర్భర్ భారత్ని కూడా ప్రమోట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అండ్ రీసెర్చ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో వాట్ ఈస్ ద కీ ఫీచర్స్ ఆఫ్ జీఈఎం అని చెప్పా? 2016లో మనం దీన్ని లాంచ్ చేశాము, రైట్? అండ్ ఆల్సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద మనం దీన్ని లాంచ్ చేశాము. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీని పెంచొచ్చు. దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ బోత్ గవర్నమెంట్ బయర్స్ అండ్ ప్రైవేట్ సెల్లర్స్. అండ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి ఈ బిడ్డింగ్ ద్వారా లేకపోతే డైరెక్ట్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు, రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇదే కాదు, ప్రోడక్ట్ రేంజ్ వచ్చేసి ఆఫీస్ సప్లైస్ నుంచి, ఐటీ ఎక్విప్మెంట్ నుంచి, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ ప్రైజింగ్ అనేది ఉంటుంది, కరప్షన్ అనేది అవాయిడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మిడిల్ మెన్ అనేది వాళ్ళు ఉండరు, అకౌంటబిలిటీ మెకానిజం అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ జీఈఎం. అయితే యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం మనము, ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ జీఈఎం. సో ఏంటంటే, విత్ రెఫరెన్స్ టు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. GEM was launched to enhance transparency and efficiency in public procurement by government entities. Only central government ministries and departments are allowed to make the purchase on GEM platform. Which of these statements given above are correct? So please try it. సో ట్రై చేశారని అనుకుంటున్నా. సో ఎవరికైనా ఈవెన్ ప్రైవేట్ ఎంటిటీస్కి కూడా ఉంటుందని చెప్పాను కదా, ఓన్లీ గవర్నమెంట్ మినిస్ట్రీకి డిపార్ట్మెంట్స్కి మాత్రమే కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి
ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ బికాస్ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పాను. మిడిల్ మెన్ని అవాయిడ్ చేయొచ్చు, కరప్షన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆర్టికల్స్ కొన్ని ఇప్పుడు మనం చూసేవన్నీ చిన్న చిన్న ఆర్టికల్స్ క్విక్గా ఫినిష్ అయిపోతాయి. సో స్టే టిల్ ది ఎండ్. సో ఆర్మీ టీమ్ లీవ్స్ ఫర్ ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సర్సైజ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ హ్యాస్ డిపార్టెడ్ ఫర్ ఫ్రాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ 8th ఎడిషన్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండో ఫ్రెంచ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి ఏదైతే ఉంటుందో అది ఫ్రాన్స్లో జరుగుతుంది. ఈసారి 8th ఎడిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ హ్యాస్ లెఫ్ట్ ఇండియా, అంటే అక్కడికి వెళ్ళారు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే జూన్ 18th నుంచి జూలై 1st వరకు ఫ్రాన్స్లో లా కెవాలరీ అనే ఏరియాలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇండియన్ ఆర్మీని అక్కడ మనం పంపించాము ఫర్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ టు పార్టిసిపేట్ ఓవర్ దేర్ ఇన్ ది 8th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ ఉంటుంది? లా కెవాలరీ ఫ్రమ్ జూన్ 18th టు జూలై 1st. ఇట్ ఈస్ అ బైనియల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. దీనివల్ల వాళ్ళ ఇంటర్ ఆపరబిలిటీ పెరుగుతుంది, మిలిటరీ టు మిలిటరీ కోఆపరేషన్ పెరుగుతుంది, ఆపరేషనల్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, సెమీ అర్బన్ టెరైన్లో ఈ పర్టికులర్ ఆపరేషన్ని కండక్ట్ చేస్తారు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గేమ్ చేంజర్, స్టేట్స్ దట్ హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇట్ షుడ్ కన్సిడర్ ఇట్ అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో టర్మింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అ గేమ్ చేంజర్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ అ డెవలప్డ్ నేషన్, వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ధన్కర్ ఆన్ ట్యూస్డే అపీల్డ్ టు ద స్టేట్స్ దట్ హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద పాలసీ టు రీకన్సిడర్ ఇట్. కొన్ని స్టేట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ని అపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 3 స్టేట్ ఫార్ములాని తీసుకొచ్చినందుకు అండ్ ఆల్సో హిందీ ఇంపోజిషన్ అనేది ఉంది అని చెప్తూ వాళ్ళు అలిగేషన్స్ని వేస్తూ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. సో అలాంటి స్టేట్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయలేదో వాళ్ళందరినీ ఈ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ని రీకన్సిడర్ చేయాలి అని చెప్పేసి హీ హ్యాస్ అర్జ్డ్ అనమాట. Okay, so that is why it is in the news. So let's discuss about this in detail. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న కొన్ని కీ ఫీచర్స్ ఏమున్నాయనేది చూద్దాం. అయితే ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? దిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఆన్ 29th July 2020. అండ్ ఇంతకుముందు మనకి పాత నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అగైన్ మాడిఫైడ్ ఇన్ 1992. సో దీన్ని మాడిఫై చేస్తూ దీన్ని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మనం తీసుకొచ్చామన్నమాట. సో నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని మనం ప్రమోట్ చేస్తున్నాం అండ్ వీఆర్ ప్రమోటింగ్ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా ఇండియాని మార్చుదామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. ఓకే, అండ్ అవర్ ఎయిమ్ ఇస్ టు బై 2030 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ అనేది ఉండాలి స్కూల్ ఎడ్యుకేషన్లో అని మనం ఒక అంబిషన్ కూడా పెట్టుకున్నాం. లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? మరి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది సో ఏ మోడల్లో ఉండాలి అని అంటే 5+3+4 ఓకే 5+3+3+4 మోడల్లో ఉండాలన్నమాట. సో ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉండేది? 10+2 సిస్టమ్ ఉండేది. ఓకే, ఈ 5+3+3+4లో 5 years వచ్చేసి ఫౌండేషనల్ ఫేజ్, 3 years వచ్చేసి ప్రిపరేటరీ ఫేజ్, అగైన్ 3 years వచ్చేసి మిడిల్ అండ్ 4 years వచ్చేసి సెకండరీ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ఎర్లీ ఏజెస్లో కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో మదర్ టంగ్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ని మనము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా పెడతామన్నమాట టిల్ grade 5. ఓకే, అండ్ ప్రిఫరబుల్లీ grade 8 వరకు కూడా. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ టు బి మేడ్ ఈజియర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ ఆల్సో. అండ్ మనం ఎక్స్పెరిమెంట్స్ మీద, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ మీద, లెర్నింగ్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాం అనమాట. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాము? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 కల్లా 50% అనేది ఉండాలి హయ్యర్ ఎడ్యుకేషన్లోనే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్లెక్సిబుల్ కరికులం అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? మల్టీ డిసిప్లినరీ అంటే వాళ్ళ ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ని వాళ్ళు చూస్ చేసుకునే అప్పుడు. అండ్ ఆల్సో దీంతో పాటు మీరూస్ అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాము, వేర్ పీపుల్ కెన్ లెర్న్
మెనీ డిసిప్లిన్స్, అంటే దే విల్ హ్యావ్ అ ఫ్లెక్సిబిలిటీ టు లర్న్. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ని ఒక రెగ్యులేటరీ అథారిటీగా మనము స్థాపించుకోవడం జరిగింది. అండ్ ఆల్సో క్రెడిట్ సిస్టమ్ అనేది, అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ని, ఏబీసీ సిస్టమ్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అంటే మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకునేటప్పుడు స్టడీస్ని దే కెన్ యాక్చువల్లీ యాడ్ ద క్రెడిట్స్ అనమాట. వాళ్ళు కంప్లీట్ చేసిన ఇయర్స్ని బట్టి క్రెడిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్ మీన్స్ దే విల్ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ. 4 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కూడా ఉంటుంది విత్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్. ఓకే, అలా క్రెడిట్ సిస్టమ్స్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అండ్ నెక్స్ట్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్స్ని పెట్టామన్నమాట. సో దే హ్యావ్ టు కంప్లీట్ అట్లీస్ట్ 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి 2030 కల్లా. అండ్ ఆల్సో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి వాళ్ళకి. ఓకే, విత్ టైమ్ విత్ ద చేంజెస్, సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళ మీద దృష్టి పెట్టాలి మనము. వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ 6th నుంచే, grade 6th నుంచే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎడ్యుకేషన్ని టెక్నాలజీని లింక్ చేసుకుంటాం. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజికల్ ఫోరమ్ని మనం క్రియేట్ చేస్తాం. అండ్ విల్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, లెర్నింగ్ రిసోర్సెస్, ఆల్ ఆఫ్ దిస్ అనమాట ఎడ్యుకేషన్లో. ఓకే, సో ఇదే కాదు, ట్రాన్స్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు చెప్పినట్టు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఏంటది? ఒకటి వచ్చేసి ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం లోవర్ క్లాసెస్ నుంచే. క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. వీఆర్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ, అంటే ఇవన్నీ దిస్ ప్రొవైడ్స్ ద హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనమాట. కల్చరల్ రూట్స్ని కూడా మనం కంబైన్ చేస్తున్నాం. ఇండియా యొక్క ట్రెడిషనల్ గురుకుల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం దీంతో అలైన్ చేస్తున్నాం. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎథిక్స్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్యారెక్టర్ డెవలప్మెంట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూ బేస్డ్ లెర్నింగ్ అనమాట త్రూ దిస్ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎడ్యుకేషన్ని ఒక ఎకానమిక్ ఆపర్చునిటీ లానే కాకుండా వీఆర్ ట్రీటింగ్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ సర్వీస్. సో ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ అనేది కమర్షియలైజ్ అవ్వడం చూస్తున్నాం, బట్ నౌ వీఆర్ టర్నింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్ మోడల్ అనమాట. అండ్ ఆల్సో లింగ్విస్టిక్ డైవర్సిటీని మనం ప్రమోట్ చేస్తున్నాము. సో బేసికలీ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ అనేది ఉండేలాగా మనం చూసుకుంటున్నాం అనమాట. సో దిస్ విల్ ప్రమోట్ ఇండియాస్ హెరిటేజ్. ఓకే, దిస్ విల్ ప్రమోట్ ఇంక్లూజివిటీ. సో దీస్ ఆర్ సర్టెన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ or National Education Policy 2020. Now let's go to another article. Let's look at another article. This is an interesting one. Rice reveals surprise ability to adapt to cold faster than the evolution అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఇక్కడ సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశారు అని అంటే దే హ్యావ్ ఫౌండ్ అమేజింగ్ థింగ్ అబౌట్ రైస్ ప్లాంట్. సో రైస్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ అడ్జస్ట్ కోల్డ్ వెదర్ అనమాట. చాలా క్విక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది, చాలా క్విక్గా అడాప్ట్ చేసుకుంటాం అనమాట. బేసిక్గా న్యాచురల్ ఎవల్యూషన్ ఆర్ నార్మల్ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో మిగతా ప్లాంట్స్లో, అంటే రైస్ కాకుండా మిగతా ప్లాంట్స్లో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఈ అడాప్షన్కి. బట్ రైస్ అనేది అది క్విక్గా అడాప్ట్ చేసుకుంటుంది అనమాట టు సర్వైవ్ ద న్యూ కండిషన్స్. ఓకే, బట్ హియర్ ఇట్ టుక్ జస్ట్ 5 generations. సో బేసికలీ rice is adapting very 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 faster than that of the other plants. So this is something which scientists have observed. అయితే ఈ అడాప్షన్ని చేయడానికి వాట్ డిడ్ రైస్ డూ? ఓకే, హౌ డిడ్ ద రైస్ డూ దిస్ పర్టికులర్ థింగ్? ఈ పర్టికులర్ థింగ్ని రైస్ ఎలా చేస్తుంది? సో బేసికలీ ద రైస్ డిన్ చేంజ్ ఇట్ డిఎన్ఏని టోటల్గా మార్చుకోదనమాట. అంటే జెనెటిక్ కోడ్ని టోటల్గా మార్చుకోదు. కానీ అది ఏం చేస్తుందంటే దట్ విల్ స్విచ్ ఆఫ్ అ పర్టికులర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఎన్ఏ. దాని బాడీలో ఉన్న ఒక పార్ట్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. దాన్నే మనము ACT1 జీన్ అని అంటాము. ఈ పర్టికులర్ పార్ట్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఇట్ కెన్ అడాప్ట్ క్విక్లీ. ఓకే, అయితే ఎప్పుడైతే అది కోల్డ్ టెంపరేచర్లో ఉంటుందో ACT1 జీన్ని ఆఫ్ చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుందో దీన్ని స్విచ్ ఆన్ చేస్తుంది అనమాట. ఓకే, ఏదైతే రైస్ దీన్ని చేయలేదో దట్ విల్ బి కాల్డ్ as డెడ్ వన్. ఓకే, అయితే వాట్ మేక్స్ దిస్ పర్టికులర్ థింగ్ స్పెషల్? అసలు ఎందుకు ఇది స్పెషల్? దిస్ షోస్ దాట్ ప్లాంట్స్ కెన్ లెర్న్ క్విక్లీ. ప్లాంట్స్ కూడా చాలా క్విక్గా నేర్చుకుంటాయి టు సర్వైవ్
Okay, to survive the tough weather also they can learn quickly. It's not exactly changing its body but controlling how the body works. It's trying to control. ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ అని అంటాం అనమాట. వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎపిజెనెటిక్స్. అసలు ఎందుకు ఈ పర్టికులర్ స్టడీ అనేది మనకి ఇంపార్టెంట్? సో మనం కోల్డ్ ప్లేసెస్లో కూడా క్రాప్స్ని గ్రో చేసుకోవడానికి ఒక ఎవిడెన్స్ అనేది దొరికిందనమాట. సో బేసికలీ జిఎంఓ మీద అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం కదా. నౌ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఇట్ అని మనము అనుకోవచ్చు. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి కూడా దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. అండ్ ఆల్సో ప్లాంట్స్ ఆర్ స్మార్టర్ దెన్ వాట్ వీ హ్యావ్ థాట్. ఓకే, మనము ఏదైతే అనుకున్నామో దానికన్నా ప్లాంట్స్ వెరీ వెరీ స్మార్టర్ అనేది ఇది ప్రూవ్ చేసింది అనమాట. అయితే ఈ పర్టికులర్ కేస్ స్టడీ ఏదైతే ఉందో ఇది మీది ఎస్ఏ రైటింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎనీ వన్. దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డిస్కవరీ. ఇది నేను చెప్పగలుగుతాను. ఓకే, సో లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ త్రూ ద టెక్స్ట్. A landmark scientific study has discovered that rice plants can adapt to cold temperature through epigenetic changes. That is not through genetic mutation. Within just a few generations, కొన్ని జనరేషన్స్లోనే, within 5 generations-లోనే ఈ చేంజ్ని వాళ్ళు ఈజీగా అంటే ప్లాంట్ స్పీసెస్ త్వరగా అడాప్ట్ చేసుకోగలుగుతాయి రైస్ ప్లాంట్స్. దిస్ ఫైండింగ్ లెన్స్ సపోర్ట్ టు లమార్క్ థియరీ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఛాలెంజింగ్ ద డార్వినియన్ వ్యూ ఆఫ్ స్లో ఎవల్యూషనరీ చేంజ్. సో బేసికలీ చార్ల్స్ డార్విన్ గారు ఇచ్చిన థియరీలో ఎవల్యూషనరీ చేంజెస్ చాలా స్లోగా జరుగుతాయని చెప్పారు. బట్ దిస్ పర్టికులర్ డిస్కవరీ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ థియరీ అండ్ డిస్కవరీ విల్ ఛాలెంజ్ ద డార్విన్ థియరీ అండ్ ఇట్ విల్ సపోర్ట్ ద లామార్క్ థియరీ. సో ఇది డెఫినెట్లీ ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూ అనే చెప్పొచ్చు. అ రీసెంట్ ల్యాండ్మార్క్ స్టడీ డెమాన్స్ట్రేటెడ్ దట్ రైస్ ప్లాంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఒరైజా సటైవా అనే రైస్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇది కోల్డ్ టెంపరేచర్ని ఈ పర్టికులర్ మెకానిజంలో ఎపిజెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా వితౌట్ చేంజింగ్ ఎనీ డిఎన్ఏ అది అడాప్ట్ చేసుకోగలుగుతుంది రాదర్ దాన్ ద జెనెటిక్ ఎవల్యూషన్. ఓకే, సో ఈ పర్టికులర్ అడాప్టేషన్ అనేది జస్ట్ క్విక్గా 5 generations-లోనే జరిగిపోతుంది అనమాట. క్విక్కర్ దెన్ వాట్ వీ హ్యావ్ థాట్ ఫ్రమ్ ది డార్విన్స్ థియరీలో అనుకున్న దానికన్నా ఇంకా చాలా క్విక్గానే అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వై దిస్ డిస్కవరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వాట్ ఈస్ ద కీ జీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్? దట్ ఈస్ ACT1 అనమాట. సో బేసికలీ దిస్ ఈస్ నార్మలీ హైలీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రైస్లో. అయితే ఈ పర్టికులర్ ఎపిజెనెటిక్ ట్యాగింగ్ ద్వారా అవి ఏం చేస్తుందంటే కోల్డ్ అట్మాస్ఫియర్లో ACT1 జీని లాక్ చేసుకుంటాయి. నార్మల్ అట్మాస్ఫియర్లో దే విల్ అన్లాక్ ఇట్ అనమాట. ఓకే, సో ద స్విచ్ ఎయిడ్స్ సర్వైవల్ బై ఆల్టరింగ్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్. ప్లాంట్స్ వితౌట్ ACT1 could not survive the cold conditions. So this is something which they have observed. అయితే దీనివల్ల అగ్రికల్చర్ ఇంప్లికేషన్స్ ఏముంటాయనంటే మనము క్లైమేట్ చేంజ్ని తట్టుకోవడానికి క్లైమేట్ రెసిలియంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ని మనం డెవలప్ చేయగలుగుతాము. న్యూ టూల్స్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్ స్ట్రెస్సర్స్ లైక్ కోల్డ్ డ్రాట్ కండిషన్స్ని తట్టుకునేలాగా కూడా మనం ఇప్పుడు ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసి అలాంటివి డెవలప్ చేయగలుగుతాము. ఇదే కాదు, అండ్ జిఎంఓ క్రాప్స్ జెనెటిక్ మోడిఫికేషన్స్ చేయకుండానే మనము క్రాప్స్లో చేంజెస్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్యూచర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. ఇండియా ఇంక్రీజ్డ్ ఇట్స్ న్యూక్లియర్ వార్ హెడ్ కౌంట్ టు 180 in 2024 అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్. సో సిప్రీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి 180కి పెరిగాయి యాజ్ ఆఫ్ January 2025 ఫ్రమ్ 172 in January 2024. న్యూ టైప్ ఆఫ్ న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్స్ని మనం డెవలప్ చేస్తూనే ఉన్నాము. సో ద డెవలప్మెంట్ ఆఫ్ క్యానిస్టరిసైజ్డ్ మిసైల్స్, దీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ డ్యూరింగ్ ద పీస్ టైమ్ అండ్ మే బీ లాంచ్డ్ క్విక్లీ అపాన్ కమాండ్. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ డెవలప్డ్ బై ఇండియా అనమాట అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్స్ మనం చూసుకుంటే టోటల్ 9 స్టేట్స్ అనేవి ఉన్నాయి ఆర్మ్డ్ స్టేట్స్ ఒఫీషియల్గా. ఒకటి US, ఒకటి రష్యా, ఒకటి UK, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా అండ్ ఆల్సో ఇజ్రాయెల్. సో ఇవన్నీ న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్ అనమాట ఒఫీషియల్గా. ఓకే, ఈరోజు మనం ఇరాన్ గురించి కూడా చదివాం, దట్ ఈస్ అన్అఫీషియల్ డేటా. స్ట్రాటజిక్ కన్సర్న్స్ అబౌట్ దిస్, ఏం కన్సర్న్స్ ఉన్నాయి? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి కాబట్టి న్యూక్లియర్ వార్ హెడ్స్ డెవలప్మెంట్ అనేది ఒక టెన్షన్ డెఫినెట్లీ. మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్సినల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ న్యూ ఆర్మ్స్ కంట్రోల్ అగ్రిమెంట్స్. అయితే ఇప్పుడే మనం చూసాం కదా ఇరాన్ ఆర్టికల్లో, ఆర్మ్స్ కంట్రోల్ అగ్రిమెంట్స్ అనేవి
రీసెంట్ టైమ్స్లో మనం చూడలేదు. ఆల్రెడీ ఉన్నా కూడా వాటి యొక్క రోల్ అనేది డిప్రైవ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్, దట్ ఈస్ అ కన్సర్న్ ఫర్ ఇండియా ఆల్సో. వార్నింగ్ ఓవర్ ఇంక్రీజ్డ్ రిలయన్స్ ఆన్ న్యూక్లియర్ డిటరెన్స్ అమిస్ ద వీకెండ్ ఆర్మ్స్ కంట్రోల్ రిజైమ్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. సో బేసికలీ వార్నింగ్స్ ఇచ్చి వదిలేస్తున్నారు వితౌట్ యాక్చువల్లీ పనిషింగ్ దెమ్. అండ్ ఆల్సో వీఆర్ ఇంక్రీజ్ ఇన్ డిపెండింగ్ ఆన్ ద న్యూక్లియర్ ఆర్మ్స్ అనమాట. అంటే ఈ న్యూక్లియర్ డిటరెన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. వీఆర్ జనరలైజింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్మ్స్. దట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి డన్. అండ్ ఆల్సో న్యూ స్టార్ట్ థియరీ అనేది 2010లో తీసుకొచ్చాము, విచ్ స్పీక్స్ అబౌట్ దిస్ ఆర్మ్స్ కంట్రోల్. అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. దట్ ఆల్సో గాట్ ఎక్స్పైర్డ్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దట్ స్మాల్ ఆర్టికల్, స్మాల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ న్యూస్ ఆర్టికల్. ఇది హోమ్ మినిస్ట్రీ టు మానిటర్ కెరీర్ పాత్ ఆఫ్ ఎక్స్ అగ్నివీర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అగ్నిపథ్ స్కీమ్ మీకు గుర్తే ఉంటుంది. June 14, 2020లో మనం తీసుకొచ్చాము ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది. సో బేసికలీ ఈ అగ్నిపథ్ స్కీమ్ యొక్క పర్పస్ ఏంటంటే షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్. ఎవరైతే మనకి ఆర్మీ, ఎయిర్మెన్, సేలర్స్, సోల్జర్స్ అవసరం ఉంటారో షార్ట్ టర్మ్కి వాళ్ళని మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ 4 yearsకి 25% ఆఫ్ అగ్ని వీర్స్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ బి రిటైన్. అండ్ 75% ఆఫ్ దిస్ అగ్ని వీర్స్ ఎవరినైతే మనం రిక్రూట్ చేసుకుంటామో 4 years వాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అయితే వీళ్ళు ఎవరి కింద ఉంటారు, ఏ మినిస్ట్రీ కింద ఉంటారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో వాళ్ళ యొక్క కెరీర్ ప్రోగ్రెషన్ మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టి పెడుతుంది అనమాట. ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళ యొక్క కెరీర్, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకేదైనా చేసుకోవాలి కదా బ్రతకడానికి, వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెడుతుంది హోమ్ మినిస్ట్రీ. వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ ఆన్లైన్ పోర్టల్ అనేది లాంచ్ చేశారు. పోస్ట్ సర్వీస్ ఆపర్చునిటీస్ని వాళ్ళకి క్రియేట్ చేయడానికి ఒక డెడికేటెడ్ ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అదే కాదు, డిఫరెంట్ యూనియన్ మినిస్టర్స్తో అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్స్తో కూడా కోఆర్డినేట్ అవుతారు ఫర్ కెరీర్ ఫెసిలిటేషన్ ఫర్ దిస్ ఎక్స్ అగ్నివీర్స్. అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే బై అమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961. సో బేసికలీ 1961 ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అనేది నోటిఫై చేసింది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. దాన్ని అమెండ్ చేసి ఈ పర్టికులర్ స్కీమ్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దిస్ వాజ్ ద లీగల్ బేసిస్ ఫర్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ఫర్ ద పర్టికులర్ డేస్ హిందూ అనాలిసిస్. సో ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ యొక్క ఒపీనియన్ని, ఫీడ్బ్యాక్ని మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది నేను చూడట్లేదు స్టూడెంట్స్ నుంచి. ఆల్మోస్ట్ 200 people లాగా చూస్తున్నారు వీడియోని, బట్ దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, దే ఆర్ నాట్ గివింగ్ ద ఫీడ్బ్యాక్, దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్. ఈరోజు మనం డిస్కస్ చేసిన న్యూస్ ఆర్టికల్స్లో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. లెట్ మీ సీ ద కామెంట్స్. సో ఎంగేజింగ్గా ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.